ఈరోజు చపాతీలు కలిసానండి. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇదిగో చపాతీలు చూడండి, బాగా కలిసాను. ఇదిగో బాగా కలిసానండి, బాగా నీట్గా చేశాను, మంచిగా పొంగినాయండి. ఇదిగో ఇది రెండో చపాతీ. ఇది కొంచెం ఎక్కువగా అనిపించింది కాలటం. సరేనా ఫ్రెండ్స్, చూడండి. నాకు చాలా ఇష్టం అండి ఇంత పెద్దగా చేసుకోవటం అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి, రుచిగా ఉంటాయి. నాకు చాలా స్మూత్గా ఉన్నాయి. ఇదిగో చూడండి, అది మెత్తగా ఉన్నాయి. ఓకేనా. ఈ మూడు చపాతీలు తర్వాత ఇదిగో నాలుగోది ఫ్రెండ్స్. ఇది నాలుగోది, మంచిగా మెత్తగా ఉన్నాయి. ఇదిగో మెత్తగా ఉన్నాయి. ఇది నాలుగో చపాతీ. పుల్కలా చేద్దాం అనుకున్నాను కానీ పుల్కలా చేయలేదు ఫ్రెండ్స్. ఇది ఐదోది. ఓకేనా. బాగుందా, మెత్తగా స్మూత్గా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లోకి మనం ఏదైనా వేసుకొని తినవచ్చు. మష్రూమ్ కూర అయినా, ఇక ఏదైనా ఆలుగడ్డ కుర్మా అయినా ఏమైనా వేసుకొని తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి, రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి. ఇప్పుడే కాల్చే ఫ్రెండ్ పిండి పిసికేటప్పుడు చూపిద్దామంటే మరి నేను ఒక్కదాన్ని అయిపోయాను. వీడియో తీయడానికి స్టాండ్ అయి కొనుక్కున్నాక అప్పుడు స్టాండ్ పెట్టి ఎలా చేయాలి ఏందన్నీ చూపిస్తాను. ఇప్పుడు ఈ పిండిని మంచిగా ఒక పావు కేజీ పైనే ఉంది, 300 గ్రాములు ఉంది ఫ్రెండ్స్. 300 గ్రాములని నేను ఏం చేశానంటే మంచిగా జల్లించుకొని మంచిగా ఏమన్నా అంటే ఉంటుంది కదా డస్ట్ అలాంటివి, అలా అందుకని మంచిగా జల్లించేసి ఇంకా తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసి మంచిగా కలిపేసినాక నేను మామూలు నీళ్ళతోనే సన్నీళ్ళతోనే కలిపేస్తాను ఫ్రెండ్స్. మన చపాతీ పిండికి ముద్ద ఎలా చేసుకుంటామో అలా చేసిన తర్వాత ఇక మన చపాతీ కర్ర పీట రెండు కడిగేసుకొని మంచిగా తుడుచుకొని ఇక కూర్చున్నాను. దీంట్లో ఈ చపాతీ పిండి కంటే పూరి పిండి వేసి మనం చపాతీని రౌండ్గా తాల్చుకుంటే రౌండ్గా చేసుకుంటే అది మంచిగా ఇలా రౌండ్గా తిరిగిద్ది ఫ్రెండ్స్. ఇలా రౌండ్గా మనం తిప్పుతుంటే ఇలా రౌండ్గా తిరిగిద్ది అన్నట్టు. నేను పూరి పిండి వేస్తాను ఫ్రెండ్స్ చపాతీకి చేసేటప్పుడు. మంచిగా ఇలా రౌండ్గా చేసిన తర్వాత ఇవి అయితే పొరలు కాదు, మామూలుగానే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మంచిగా మనం కలిపే విధానాన్ని బట్టి మంచిగా నీట్గా పొంగిద్ది ఫ్రెండ్స్. ఇది నీట్గా పొంగిద్ది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి వండుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి, మీకు నచ్చిద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి మరి చికెన్ కూర వండాను కదా, చికెన్ కూర ఫ్రెండ్స్. దీనికి కర్రీ కాంబినేషను ఈరోజైతే దీన్ని సపరేట్గా ఏం చేయను, ఇంట్లో చికెన్ వండాను. ఆ చికెనే ఇక తినేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా వీడియోలు పెట్టాను, లింక్లో ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని చాలా కష్టపడుతున్నాను. మీరు కూడా నా ఛానల్ చూసి నేను వంటలు ఎలా చేస్తున్నాను మీ అందరికీ వచ్చు, కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో చూసి ఫాలో అవ్వండి, నేర్చుకోండి. మీకు నేర్చుకొని ఎలా వండుకొని తిని కామెంట్స్ పెట్టండి, లైక్లు చేయండి, షేర్ చేయండి. షేర్లు ముఖ్యం, కామెంట్స్ ముఖ్యం ఫ్రెండ్స్. సబ్స్క్రిప్షన్ ఇంకా ముఖ్యం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను కూడా మీ ఇంటి ఆడపడుచులాగా ఆదరించండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటాయి, బాగుంటాయి, మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి నాకైతే నిజంగా చెప్పాలా ఫ్రెండ్స్, దీన్ని ఎలా తింటానో నేను నిజంగా చెప్తున్నాను. నేనైతే టీ మంచిగా పెట్టుకుంటాను, టీ పెట్టుకొని టీలో ముంచుకొని తింటాను ఫ్రెండ్స్. ఇవి నిజంగా నేనైతే చాలా ఇష్టం నాకు అలా టీలో ముంచుకొని తింటాం. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, ట్రై చేయండి మీరు ఒకసారి. ఇలా ముంచుకొని తింటుంటే ఎంత రుచిగా ఉంటాయో. ఇలా ముంచుకొని టీలో ఎక్కువ టీ పోసుకుంటాను గ్లాసులో. ఇలా ముంచుకొని తింటుంటే 2 చపాతీలు తింటాను, ఇంకా అంతకు మించి ఎక్కువ తినలేను. కూరతో కూడా అంతే, 2 చపాతీలే. ఎవరైనా 2 చపాతీల కంటే ఎక్కువ తినలేము. మగవాళ్ళు అంటే ఒక 2, 3, ఒక 4 దాకా తింటారేమో, మనం ఆడవాళ్ళని తినలేము. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచిగా కలిపిన తర్వాత చపాతీ పిండిలో కలిపినాక ఒక అరగంట నాననివ్వండి, ఎందుకంటే పొంగిద్ది. మనం అది ఫోల్డింగ్ చేయకపోయినా కానీ పొంగిద్ది ఫ్రెండ్స్. కాలే కొంది మంచిగా మన పూరి పొంగినట్టు పొంగిద్ది. అలా ఒక అరగంట ఆపండి.
మూత పెట్టండి, మెత్తగా అయింది. కొంచెం లాస్ట్న చపాతీ పిండి పిసికిలా కొంచెం ఆయిల్ వేసి పిసకండి, స్మూత్గా మెత్తగా ఉంటాయి చపాతీలు. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నేర్చుకోండి, మీకు వచ్చు, కాకపోతే నా స్టైల్లో నేను చెప్తున్నాను, నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.